ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిదినము కూడా దేవుని లేఖనాన్ని మనం ధ్యానించి ఆ యొక్క లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ సత్యాన్ని అనుసరించి మనం నడవడాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి ఆయన ఎంతో సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆసక్తి కలిగి సత్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించి జీవించడానికి మనమందరం కూడా ఒక చక్కని తీర్మానం కలిగి ముందుకు సాగుదాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది కదా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఏది కావాలని ఆశపడతారండి? ఏ పని చేసినప్పటికీ కూడా మాకు లాభం కావాలి అని ఆశపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా ప్రాఫిట్ కనపడాలి. నష్టపోవాలని ఎవరు ఆశపడరు కదండి. ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే లాభం కలగాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఏది మనకి లాభాన్ని తెచ్చిపెట్టే సాధనం అంటే పరికరం కదా. ఏది మనకి లాభాన్ని తెచ్చిపెట్టేది అని పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం ధ్యానం చేస్తే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఈ సత్యాన్ని తెలియక మనమే ఏదో కష్టపడిపోతూ ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని లాభాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలనుకుంటాం. కానీ మనం ఎంత కష్టపడినా కూడా దానికి తోడు సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గనక మనం కలిగి లేకపోతే మనం కోరుకున్నంత ప్రతిఫలాన్ని మనము చూడలేమండి. ఈ కింద వచనంలోనే రాయబడి ఉంది, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుందుము. ఆ కింద వెంటనే ఈ వచనాన్ని రాయడంలో భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకని ప్రజలు సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే తృప్తితో సంతుష్టితో దైవభక్తి ఎందుకు చేయలేకపోతున్నారంటే, వారికి ఉన్నటువంటి ఆశలు, వారికి ఉన్నటువంటి కోరికలు, వారికి ఉన్నటువంటి తలంపులు కొన్ని నెరవేరకపోవటాన్ని బట్టి నిరాశతో నిస్పృహతో నాకేం మేలు చేశాడు దేవుడు, అసలు ఉన్నాడా అసలు లేడా, ఉంటే నాకెందుకు ఇలాగ అయ్యిద్ది, లేకపోతే నాకెందుకు ఇలాగ నష్టం జరిగిద్ది, వాళ్ళెందుకు సంపాదించేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళెందుకు దీవించబడిపోతున్నారు, వాళ్ళెందుకు సంతానం పొందుకున్నారు, నాకెందుకు కొదువుగా ఉంది, ఇలాగా రకరకాలుగా మనం కంపేర్ చేసుకుంటూ మనం దేవుణ్ణి సంతృప్తిగా స్తుతించలేకపోతున్నాం, ఘనపరచలేకపోతున్నాం, ఆయనకి ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. అయితే మొట్టమొదటిగా మన జీవితాలకి నేర్పించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ లోకానికి ఏమీ తేలేదు. మరలా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమీ కూడా తీసుకెళ్ళలేము. కాబట్టి అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉండండి. అలా గనక ఈ ఉద్దేశాన్ని గనక ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారనుకోండి, దేని విషయంలోనైనా ఆందోళన పడుతూ ఉంటారా, దేని విషయంలోనైనా టెన్షన్ పడుతూ ఉంటారా? ఎందుకోసం అంటే మనకి ఇచ్చింది చాలు, ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉందామని హృదయపూర్వకంగా వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉంటారండి. పౌలు భక్తుడు, నేను ఉన్న స్థితిని ఎరుగుదును, లేని స్థితిని ఎరుగుదును, ఏ స్థితిలో అయినా కూడా నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా గర్వించలేదు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, ఏదైనా దేవుడే ఇచ్చాడు అనుకో దేవుని స్తుతించాడు. అందుకోసమే సంతృప్తి కలిగిన భక్తి చేయగలిగాడు. ఒకవేళ లేనప్పుడు కూడా ఇది లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఇలాగ ఉండడానికి కూడా, ఇలాగ ఉండి నేను బ్రతకడానికి కూడా దేవుడే కృప చూపెడుతున్నారని అట్టి స్థితిని బట్టి కూడా ఆనందిస్తున్నాడు. కాబట్టి ఎక్కడా కూడా ప్రభువుని తక్కువ చేయకుండా హృదయంలో గొప్ప స్థానం ఇచ్చి సంతుష్టి సహితమైన సంతృప్తి కలిగినటువంటి దైవ భక్తి చేసుకుంటూ బ్రతికాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఎక్కడా కూడా ఏ కొదువ చేయలేదండి. ఒక చోట అయితే అంటాడు కదా, మాకు అపాయాలు ఉన్నాయి కానీ మేము ఉపాయం లేని వారం ఏమీ కాదు అంటున్నాడు. అంటే అట్టి స్థితిలో కూడా ఏం చేస్తున్నాడంటే, అపాయాలు మాకు వచ్చినా కూడా వెంటనే దాని ప్రక్కనే దేవుడు మా కొరకు ఏమి దాచుంచాడంటే ఒక ఉపాయాన్ని కూడా పెట్టాడు.
అందుకోసం అపాయాలున్నా మాకు భయం లేదు. ఎందుకోసం అంటే వెంటనే ఉపాయాన్ని కూడా దేవుడు మాకు వెంటనే మాకు తెలియచేస్తున్నాడు. ఆ అపాయం నుంచి మమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు అని చెప్పి ఎంత హృదయపూర్వకంగా వాళ్ళకు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దీవించబడాలన్నా, మీరు ఆశీర్వదించబడాలన్నా, మీకు గొప్ప స్థితి కలగాలన్నా, ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే కదా మనం ఆశపడతాం. మన ఆత్మీయులు ఎవరైనా బయటికి వెళ్తున్నా, ఊరు వెళ్తున్నా, చాలా మంది ఏమంటారంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్తూ ఉంటారు కదా. అంటే క్షేమాన్ని, లాభాన్ని, ఆశీర్వాదాన్ని మనము కోరుకుంటూ ఉంటాం. అయితే అట్టి స్థితికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మన కష్టానికన్నా ఎక్కువగా సంతుష్టి సహితమైన దైవ భక్తి మనలో ఉండాలంట. దైవ భక్తి మనం చేసుకుంటా వెళ్ళి అప్పుడు మనకి ఏ పని అయితే అప్పగించారో ఆ పనిలో మనం ముందుకు సాగుతా ఉంటే ఆ కొద్దిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. విధవరాల దగ్గరికి వెళ్ళి తన కుమారుడికి తనకే ఆహారం ఉంది, ఆ దినానికి సరిపడా ఆహారం. అయితే సేవకుడు వెళ్ళి ఆ దినాన ఆయన అంటున్నాడు కదా, ఆ మొదటి అప్పాన్ని నువ్వు నాకు చేసి పెట్టు అని అంటూ ఉన్నాడు. అయితే ఆమె తనకున్నటువంటి ఈ ఆహారం కొదువును బట్టి బాధపడలేదు, చేయలేదు. కానీ సేవకుని ఘనపరచాలి, అది దైవ భక్తి అని భావించి సేవకుని ఘనపరిచింది, ఉన్నది సేవకుడికి పెట్టేసిందండి. ఆ తర్వాత ఆ కరువు దినాలన్నిట్లో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కరువును అనిపించారు. కానీ తన కుమారుడు ఆ సేవకుడు మాత్రం ఆ కరువు దినాలన్నిట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క రొట్టె పిసికేటువంటి ఆ పిండి తగ్గిపోలేదంట, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదంట. హల్లెలూయా. గొప్ప లాభం ఇప్పుడు ఆమెకి ఏం తెచ్చిపెట్టిందండి? ఆమె కష్టం ఏమైనా చేసిందా? ఆమె సంతృప్తి కలిగి బ్రతకడానికి కారణం ఏంటి? ఆమె దైవ భక్తి కలిగి జీవించింది, దైవ భక్తి కలిగినటువంటి క్రియల్ని కనపరిచింది. కాబట్టే ఆమె ఎంతో దీవించబడింది. మనం దీవించబడడం దేవుడికి ఇష్టం అండి. మనం గొప్ప స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19 నుంచి మనం కొన్ని వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. 18వ వచనం, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గముల నందును న్యాయ మార్గముల నందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. దేవుడు ఆయన్ని ప్రేమించే వారికి, దైవభక్తి చేసే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఐశ్వర్య ఘనత స్థిరమైన సంపద ఆయన దగ్గరే ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. మేలిమి బంగారు కన్నా, అపరంజి కన్నా, వెండి కన్నా నా వలన వచ్చేటువంటి ఫలము అది గొప్పదంటున్నాడు దేవుడు. అది గొప్పదంటున్నాడు. ఆయన గొప్ప వాళ్ళుగా మనల్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆయన ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలేమి లేమిలో ఉండాలని ఆయన ఆశపడడం లేదు. అయితే మనం మాత్రం మన ఎట్టి స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి దైవ భక్తి చేసేవారంగా మనం ఉండాలి. ఈనాడు అన్ని పనులు చేయడానికి మనకు సమయం ఉంటుంది, కానీ దైవభక్తి చేయడానికి మాత్రం సమయం ఉండదు కదండి. ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు, వాక్యం చదువుకోవడానికి సమయం ఉండదు, దేవుని మందిరానికి రావడానికి సమయం ఉండదు. అన్నిటికీ మనం సమయం ఇస్తూ ఉంటాం, కానీ భక్తి చేయడానికి మాత్రం సమయం ఉండదు. ఈనాడు ఎంతో మంది యవ్వనస్తులు వారు చదువుకోవడానికి సమయం ఇస్తారు, కాలేజీకి వెళ్ళడానికి సమయం ఇస్తారు. చాలా మంది పగలంతా కూడా కష్టపడుతూ ఉంటారు, స్త్రీలు పురుషులు. మరలా సాయంత్రం ఉదయం అంతా దేవుడు కష్టపడి పనిచేసుకోవడానికి కృప చూపాడు కదా. కృతజ్ఞత కలిగి ఆయన పాద సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేయడం, స్తుతించడం, కుటుంబం అంతా కూర్చొని కుటుంబ ఆరాధన చేసుకోవడం, కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం, ఇటు విధానంలో దైవభక్తి మనం చేస్తూ ఉంటేనండి ఇదే మనకి లాభం తెచ్చిపెట్టిద్ది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ యోబు అంటాడు కదా, నేను వేసిన అడిగేలా నేతిలో పడింది అంటున్నాడు. ఎందుకండి? యోబు ఏమన్నా ఎక్కువగా కష్టపడిపోతున్నాడా? కానీ దైవ భక్తి కలిగి ఉన్నాడు. అప్పుడు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా మీరు మంచి స్థితిలో ఉండాలన్నా, మీరు లాభ ప్రాప్తి పొందుకోవాలన్నా దేవుడు అంటున్నాడు కదా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప
గొప్ప లాభ సాధనమై ఉన్నది. సాధనం అంటే ఏంటండి? పరికరం కదా. ఏ పరికరం ఉపయోగిస్తే, ఏది ఉపయోగిస్తే మీకు లాభం, గొప్ప లాభం వచ్చింది? గొప్ప లాభ సాధనం ఏంటి అని అంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి సాధన. సాధన అంటే దీనికి మరొక అర్థం కూడా ఏంటంటే దాని కొరకు అభ్యాసం చేయడం, దాన్ని నేర్చుకోవడం, దాన్ని కలిగి జీవించడం, దాన్ని సాధన చేయడం అని అంటూ ఉంటారు. ఒక పాట నేర్చుకోవాలి, పాడాలంటే దాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు కూడా సాధన చేయాలి. దైవ భక్తి ప్రతిరోజు కూడా కలిగి ఉండాలండి. ప్రతిరోజు కూడా దైవ భక్తి మనం చేస్తూ, మనం ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా, పని దగ్గర ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా కూడా దైవ భక్తి కలిగి మనం మనకి క్రియల రూపకంగా మనం చూపిస్తా, మనం దేవుణ్ణి మహింపరుతా, ఘనపరుస్తా ఉంటే అదే మనకి గొప్ప లాభాన్ని తెచ్చిపెట్టింది అంటున్నాడు. కాబట్టి ఎవరైనా కూడా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భక్తి చేయకుండా, సంతుష్టి సహితమైన భక్తి చేయకుండా మేము లాభం సంపాదించుకోవాలంటే అదంతా వ్యర్థం అని దేవుడు అంటున్నాడు. ఏ రీతిగా వెళ్తే నువ్వు గొప్ప స్థితికి వెళ్తావో, ఏ రీతిగా జీవిస్తే నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావో, నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉంటారో దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు ఎంతో మంది ఆ బిడ్డల్ని ఆ ఉద్యోగాల కొరకు, ఆ చదువుల కొరకు ప్రేరేపించినంత విధానం మందిరానికి వెళ్లే విషయంలో ప్రోత్సహించట్లేదండి. ఎందుకోసమంటే ఆ రీతిలో వాళ్ళు ఏదో గొప్పవారు అయిపోవాలనుకుంటున్నారు, కానీ దైవ భక్తి వాళ్ళ జీవితాల్లో మొదట మీరు వాళ్ళ జీవితాల్లో మీరు గనక ఎంకరేజ్ చేయగలిగితేనే వారు నడిచేటువంటి మార్గంలో, వారు వెళ్ళేటువంటి త్రోవలో వాళ్ళు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. ఇటు విధానం మనం అందరం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమే ఉన్నదన్నారు ప్రభా. అయ్యా, ఈ లోకంలో నాయన మేము దేన్ని తీసుకురాలేదే, తీసుకెళ్ళలేము. కాబట్టి అన్న వస్త్రములు కలవారే తృప్తి కలిగి నేను స్తుతించమంటున్నావు, నేను ఘనపరచమంటున్నావు. కాబట్టి ఏ బిడ్డలైనా ఇంకా అయ్యా మాకు అది లేదు, ఇది లేదని దుఃఖపడుతూ నేను ఘనపరచలేకపోతున్నారేమో, సంతుష్టి సహితమైన దైవ భక్తి చేయలేకపోతున్నారేమో, ఇది నాన్న చక్కటి తీర్మానాలతో అయ్యా నిన్ను మహింపరచున్నట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా అయ్యా నీ ఆశీర్వాదాలతో నింపండి. ఐశ్వర్యం, ధనము, ఘనత నీ దగ్గర ఉందన్నావు. సమస్త దీవెనలు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి చేయనట్లుగా మీరే ప్రేరేపించి బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.